కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరూ జాగ్రత్తగా విని దేవుని మాటలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనమును జాగ్రత్తగా ధ్యానించుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే చాలు. దేవుడు వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. జాగ్రత్తగా ఈ విషయమును మనము అర్థం చేసుకుందాం. యోబు తన గ్రంథములో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నిబంధన అంటే నిబంధన అంటే ఏమిటి? నిబంధన అంటే ఏంటిది? ఎవరికైనా తెలుసా? ఒక వాగ్దానం లాగా, ఒక అగ్రిమెంట్, ఒట్టు, ఒక మాటలో చెప్పాలంటే ఏమని, ఎందుకు ఇలాంటి నిబంధన చేసుకుంటున్నాడంటే, తన కళ్ళు తన కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయేమో, చూడకూడని వాటిని చూస్తున్నాయేమో, చూడకూడని వ్యర్థమైన వాటిని చూడకూడనట్లు ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో నుంచి 119:37 వచనంలో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు 119వ కీర్తన 37వ వచనంలో చక్కగా మాట్లాడుతున్న మాట, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయు, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే దావీదు మహారాజు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకూడదు. వ్యర్థమైన వాటిని చూస్తే ఏమవుతుందమ్మా అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే, యోబు గారు కానీ ఇక్కడ దావీదు కానీ ప్రతి మనిషి జీవితంలో కొన్నిటికి మనము నిబంధనలు చేసుకోవాలి, కొన్నిటికి మనము అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎప్పటికీ నేను ఇది చెయ్యను, చేస్తే ఏమవుద్ది, చేస్తే ఏమన్నా అవుద్దా? చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి, చేయటం వల్ల కష్టాలు వస్తాయి, చేయటం వల్ల నష్టాలు వస్తాయి. కాబట్టి మనకు నష్టం తెప్పించేవి ఏవైనా, మనకు ఇబ్బంది కలిగించే ఏవైనా, మనకు ఉండవలసినటువంటి సంతోషమును పోగొట్టేవి ఏవైనా, మన జీవితాలలో మనకు ఉండవలసినటువంటి నెమ్మదిని పోగొట్టే ఏవైనా అవి మన దరిదాపుల్లో వద్దు. వాటి వలన మా జీవితము పాడైపోతుందని బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు వ్యర్థమైన దాన్ని చూశాడు. వ్యర్థమైన దాన్ని చూడటం వల్ల అతడు ఏమైపోయాడంటే పాపం చేశాడు. వ్యర్థమైన దాన్ని చూసిన దావీదు మహారాజు పాపం చేశాడు. పాపం చేయటం వల్ల అతనికి ఏమొచ్చింది? శాపం. ఈరోజు చాలా జీవితాలలో, చాలా కుటుంబాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే, కొన్నిటి మనం చేయకూడదు అనుకుంటాము కానీ చేస్తూనే ఉంటాం, కొన్నిటిని మనము అవసరం లేదనుకుంటాము కానీ వాటిని మనం పట్టించుకుంటాం, కొన్ని విషయాలను మనము దూరపరచాలనుకుంటాం కానీ అవే మన దరిదాపుల్లోనికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని దీవించాలని ఆశపడ్డాడు, అపవాది మనల్ని శపించాలని ఆశపడుతున్నాడు. ఎలాగంటే మనం బైబిల్ గ్రంథంలో మీరు ఒక సందర్భంలోనికి వచ్చినప్పుడు, బాలాకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రయాణం చేయించు వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఏం చేయాలనుకుంటాడమ్మా? దీవించాలనుకుంటాడా, శపించాలనుకుంటాడా? బాగా దేవుడు తన ప్రజలను దీవించాలనుకుంటాడా, శపించాలనుకుంటాడా? దీవించాలి అనుకుంటాడు. ఎప్పుడు కూడా ఎవరైనా శపించాలనుకుంటాడా? ఎవరనుకోడు. ఏ తండ్రి
తన కుమారుడు చెడిపోవాలనుకుంటాడా? ఏ తండ్రి తన బిడ్డలు నాశనం అవ్వాలని ఏ తల్లి గాని ఏ తండ్రి గాని అనుకుంటారా? అసలు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా తల్లిదండ్రే అనుకోకపోతే దేవుడు తన బిడ్డలు పాడైపోవాలనుకుంటారమ్మా. తన బిడ్డలు ఎప్పుడు ఇబ్బందులు పడుతూ, తన బిడ్డలకు మనశ్శాంతి లేకుండా, తన బిడ్డలకు సంతోషం లేకుండా, తన బిడ్డలకు నెమ్మది లేకుండా ఎప్పుడు ఏడుస్తూ వాళ్ళ జీవితాలు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ, వాళ్ళ జీవితాలు ఎప్పుడు ప్రశాంతత లేకుండా జీవించాలని దేవుడు అనుకుంటాడా? అస్సలు అనుకునేటువంటి వ్యక్తి దేవుడు కాదు. కాబట్టి తన బిడ్డలను ఏం చేయాలనుకున్నాడంటే దీవించాలనుకున్నాడు. పక్కనున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏమనుకున్నాడంటే ఆ బిడ్డలని శపించాలని నిర్ణయం తీసుకున్నాడు. రాజు ఏమో శపించాలనుకున్నాడు, దేవుడేమో దీవించాలనుకున్నాడు. ఇప్పుడు కొంత ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత ఆ మోయాబు ఆ యొక్క అరణ్యంలోనికి వచ్చారని ఆ రాజుకు వినపడ్డప్పుడు ఆ రాజు వెంటనే ఒక ప్రవక్తని పిలిపిస్తారు. ఆ ప్రవక్త పేరే బిలాము. ఈ బిలాము ప్రవక్తని పిలిపించి, అయ్యా, మీ దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడంట కదా, నీవు శపిస్తే శాపమును, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుందంట కదా. కాబట్టి ఈ దినమందు నేను నీకు కొంత ధనమిస్తాను, కొంత ఆస్తి ఇస్తాను, కొంత సంపద ఇస్తాను, నీవు ఇదిగో కనబడుతున్నటువంటి ఆ ప్రజలను శపించు అన్నాడు. అంతే. నీకు డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, వజ్ర వైడూర్యాలు ఇస్తాను, ఆస్తి ఇస్తాను, నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే కనపడుతున్నటువంటి ఆ ప్రజలను శపించమన్నప్పుడు ఈ యొక్క బిలాము అనేటువంటి ప్రవక్త శపించడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలెవరు అంటే కనపడుతున్న ప్రజలెవరు? దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు. ఇప్పుడు బిలాము ఎవరిని శపించడానికి రెడీ అయిపోయారు? ఇశ్రాయేలీయులను శపించడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులను బిలాము శపించడానికి రెడీ అయిపోయి బాలాకు రాజు ఇచ్చినటువంటి కానుకలు తీసుకొని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కింద ఉంటే ఒక పర్వతం మీద నుంచి 2 చేతులు ఎత్తి వాళ్ళ మీదకి శాపాలు కురిపిస్తూ ఉన్నాడు. వాళ్ళని శపిస్తూ ఉన్నాడు. వాళ్ళని శపిస్తూ ఉన్నప్పుడు బిలాము అయితే శపిస్తున్నాడు, కానీ బిలాము నోటి నుండి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. బిలాము అయితే శపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే బాలాకు రాజు చెప్పినట్టుగా వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు చల్లా చెదిరైపోవాలి, వాళ్ళ బిడ్డలు పాడైపోవాలి, వాళ్ళ యొక్క గర్భములు మూయబడాలి, వారికి చేసిన పైరు పంటలు తెగులు రావాలి, వాళ్ళ పశువులు ఈసకపోవాలన్నట్టుగా బిలాము అయితే శపిస్తున్నాడు. కానీ వాళ్ళ కుటుంబముల మీదకి వాళ్ళ మీదకి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాజు అడుగుతున్నాడు, అయ్యా, నేనేమో శపించమని నేను పిలిచాను, నువ్వేంది వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు? ఇప్పుడు అక్కడ బిలాము ఒక మాట అంటాడు, అయ్యా, దేవుడు శపించనిదే నేను శపిస్తే శాపము రాదు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు శపించనిదే నేను శపిస్తే శాపం రాదు. కాబట్టి దేవుడు నాకేం చెప్పాడంటే నువ్వు శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారని ఆ వరం, ఆ యొక్క శక్తిని అయితే నాకు ఇచ్చాడు. కానీ ముందు శపించవలసింది ఎవరు? దేవుడు. ఆమేన్. బాగా వినండి. దేవుడు శపిస్తేనే శాపం వస్తుంది, కానీ నేను శపించడం వల్ల శాపం కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం వస్తుంది, కానీ నేను ఆశీర్వదించడం వల్ల ఆశీర్వాదం కాదు. కేవలం నేను నిమిత్త మాత్రున్నే. నువ్వు ఎంత బలవంత పెట్టినా, నేను శపించినా అది దీవెనగానే మారిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని ఆ ప్రవక్త వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనమలని శపించువాడెవరు? దేవుడు. మనమలని దీవించువాడు కూడా దేవుడే. కాబట్టి ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏమని నిబంధన చేసుకుంటున్నానంటే నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు తెప్పివేయమంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మాట,
బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మత్తయి సువార్తలు అనుకుంటాను ఒక సందర్భం ఉంటుంది, అక్కడ 5వ అధ్యాయం అనుకుంటాను. చూడండి మత్తయి సువార్త. మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని చెప్పి ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను. 5:29. 5:29 చూడండి. కాదు కాదు కాదు, ఇంకా ముందు ఉంటుంది చూడు. ఇక్కడ రాయబడి ఉంటుంది, ఏముంటుందంటే తీసామా, దేహమునకు దీపము అనేటువంటి మాటలు రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే అక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6:22 నుంచి చదవండి. 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాం. దేహానికి దీపం ఏంటంట? కన్ను. ఒక మనిషి యొక్క శరీరములో, ఒక మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంట? కన్ను. కన్ను మంచిది అనుకోండి, మన శరీరం మొత్తం కూడా ఎలా ఉంటదంట? మంచిగానే ఉంటది. కన్ను చెడ్డదనుకోండి, మన శరీరం మొత్తం ఎలా ఉంటదంట? చెడ్డగానే ఉంటది. అంటే కన్ను మంచిది చెడ్డది అనేది ఎలా అర్థమవుద్ది? మంచి కళ్ళు చెడ్డ కళ్ళు ఉంటాయా? కన్ను మంచిది చెడ్డది అనేది ఎలా ఉంటది ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు? నీ కన్ను మంచిదై ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డినదైతే నీ దేహమంతయు చీకటి అయి ఉండు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి చూసిన దాన్ని బట్టి ఏదైనా ఆలోచిస్తుంటాడు. ఈరోజు చూసిన దాన్ని బట్టి ఏమి చూస్తున్నాడు మనిషి? ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలోకి వచ్చారు. మోయాబు దేశం నుంచి, అమాలేకీయుల దేశం నుంచి, అమోనీయుల ప్రాంతంలో నుంచి వచ్చేసారు. వారు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, మోయాబీయుల యొక్క స్త్రీలను చూసి వారితో వ్యభిచారం చేశారు. బాగా అర్థం చేసుకోండి. ఆ స్త్రీలను చూసి వాళ్ళతో వీళ్ళు వ్యభిచారం చేశారు. ఎందుకు చేశారంటే, వీళ్ళు చూసే చూపులో చెడు చూపు అయిపోయింది. మంచి చూపు కాదు, అది చెడ్డ చూపు. చెడ్డ చూపు ఎప్పుడైతే చూస్తారో వాళ్ళ మీద ఏమి కలిగింది? ఆశ. వాళ్ళ మీద కోరిక కలిగింది. కోరిక కలిగిన వెంటనే అనుభవించాలనుకున్నాడు. అనుభవించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలా లేకపోతే అన్యులా? దేవుని బిడ్డలే. ఇప్పుడు బిలాము శపించింది ఏలనేనా లేకపోతే వేరే వాళ్ళనా? ఏలనే. ఇప్పుడు బిలాము శపిస్తే వాళ్ళ మీదకి శాపం వచ్చిందా ఆశీర్వాదం వచ్చిందా? ఆశీర్వాదం వచ్చింది. శపించినప్పుడు శాపం రాకుండా ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? దేవుడి బిడ్డలు కదా, దేవుడి బిడ్డల మీదకి శాపాలు రావు, దేవుడి బిడ్డల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు రావు. కానీ ఇక్కడ మోయాబు ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత అమోనీయులతోనూ అమాలేకీయులతోనూ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళతో వీళ్ళు కలిసి పాపం చేయటం వల్ల ఆశీర్వదించిన దేవుడే వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించిన దేవుడు ఏం చేశాడు? సంఖ్యాకాండం 21వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం బాగా అర్థం కావటానికి చెప్తున్నాను, చూడండి. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనందరము దేవుని యొక్క విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. 21వ వచనం, 21వ అధ్యాయం జాగ్రత్త చూడండి. 21వ అధ్యాయం తీసిరా, తీసి 4వ వచనం చూడండి, లేకపోతే 5 నుంచి చదవండి. కాబట్టి కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందరి నది యొద్దనున్న పెద్దూరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చింతగించుము, జనం ఐగుప్తులో నుండి వచ్చెను. సంఖ్యాకాండం 21 6వ వచనం. సంఖ్యాకాండం 21 6 చదవండి. 6 చదవండి. అందుకు యెహోవా
ప్రజలలోనికి పాపకరములైన తాపకరములైన సర్పములను పంపెను. సర్పములను పంపెను. ప్రజలను అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపించింది ఎవరు? దేవుడు. ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు మనుషులు ఎంత చెప్పినా దేవుడు వినడు. దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన వాళ్ళ జీవితాలలోనికి దేవుడే వాళ్ళ మధ్యలోనికి ఏం పంపించాడు? సర్పాలను పంపించాడు. అక్కడ బిలాము బతిమిలాడుతున్నాడు. ఏమంటున్నాడు బిలాము? శపిస్తున్నాడు, శపిస్తున్నాడు, శపిస్తున్నాడు. వాళ్ళు నాశనం అయిపోవును గాక, వాళ్ళందరూ చనిపోవును గాక, ఒక్కళ్ళు కూడా మిగలకుండా వాళ్ళ పురుషులందరూ కూడా రోగం నుంచి పోవును కాకని శపిస్తూ ఉంటే ఆ శాపాలు ఏమవుతున్నాయి? వాళ్ళకు ఆశీర్వాదాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలోనికి పరలోకంలో ఉన్న దేవుడే ఏం పంపించాడమ్మా? సర్పాలను పంపించాడు. ఎందుకు పంపించాడు అసలు దేవుడు సర్పాలను? దేవుడు దీవించేవాడు కదా, దేవుడు ఆశీర్వదించేవాడు కదా, దేవుడు వాళ్ళను అభివృద్ధి పరిచే దేవుడే కదా. మరి ఎందుకు సర్పాలను పంపించాల్సి వచ్చింది? ఎందుకు పంపించాల్సి వచ్చిందమ్మా? తప్పు చేశారు, తప్పు చేశారు, లెక్క లేకుండా తప్పు చేశారు. ఎప్పుడైతే లెక్క లేకుండా తప్పు చేశారో అప్పుడు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము తప్పు చేశాము కదా, మాకు ఇది బాగున్నది అనిపించింది. తప్పు ఎలా ఉందంటే వాళ్ళకు బాగుంటది. తప్పు బాగుంటుందా చెడగొంటుందమ్మా? తప్పు బాగుంటుందా బాగుండకుండా ఉంటుందా? తప్పు చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటది, ఆనందంగా ఉంటది, చెయ్యాలనిపిస్తుంది. తెలుసా? తప్పంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒక వ్యభిచారమైన తప్పంటే, ఒక దొంగతనమైన తప్పంటే, దేవుడు వద్దన్నది ఏది చేయటం కూడా తప్పే. ఆమేన్. దేవుడు వద్దన్నది ఏది చేయటం కూడా తప్పే. నిజాయితీగా ఉండటం కష్టంగానే ఉంటది. కొత్తలో అబద్ధం ఆడకుండా ఉండటం అనేది ప్రారంభంలో ఎలా ఉంటదమ్మా? కష్టంగానే ఉంటది. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం కష్టంగానే ఉంటది. కాదు, అలవాటు పడిన తర్వాత బాగుంటది. కానీ తప్పు మాత్రం చేసేటప్పుడు బాగా ఉంటది, చాలా నచ్చుద్ది. అబ్బా బల్లి ఉన్నది, ఇంకా చేయబుద్ధి అవుద్ది. కొత్తగా మీకు ఎవరికైనా అంటే యవన కాలంలో ఉన్నటువంటి మనందరం యవన కాలం దాటి వచ్చిన వాళ్ళమే. మేమైతే యవన కాలం దాటి వచ్చినాము. ఇక్కడ యవన కాలం పిల్లలు ఉన్నారు కదా. యవన కాలంలో ఉన్నటువంటి వీళ్ళకు కొత్త రుచులు అంటారు, కొన్ని కొత్త రుచులు. ఈ కొత్త రుచులు పరిచయం అయినప్పుడు, ఈటలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇవి బాగానే ఉంటాయి. వాళ్ళకు ఎలా ఉంటాయంట? బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు మీకు ఒకసారి చెప్తాను. సంతోషము తుదకు ఏమవుతుందంట? వ్యసనము. సంతోషము తుదకు ఏమవుతుందమ్మా? వ్యసనము. వ్యసనం అంటే అలవాటు. ప్రారంభంలో దేనికోసం ప్రారంభిస్తారు? దేన్నైనా సంతోషం కోసమే కదా. ఉదాహరణకు మందు తాగేవాడు ఉన్నాడు అనుకోండి. రే ఆనందంగా ఉన్నాం, పార్టీ చేసుకుందామంటే ఏం పార్టీ అనగానే తలా కొంచెం మందు తాగుదాం, అది పార్టీ. ఆనందంగా ఉన్నామనగానే ఏదో సంతోషంలో ఉన్నామని సిగరెట్ తాగుతాడు, సంతోషంలో ఉన్నాడని. చివరికి ఇది ఏమవుద్ది? వ్యసనం అవుద్ది. ఇప్పుడు సిగరెట్ లేకపోతే బతకలేడు, మందు లేకపోతే బతకలేడు, పాపం చేయకపోతే బతకలేడు. ఏంద్ర పిచ్చోడిగా మారిపోయావంటే నాకు అదొక పిచ్చిలాగా అయిపోయింది. ఎందుకు ఇంత పిచ్చిలాగా అయిపోయిందంటే మొదట సంతోషం కోసం ప్రారంభించారు. మీరు అందరూ కూడా సంతోషం కోసం ప్రారంభించారు. సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు జనాలకు. సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అర్థం కాలేదు. అందుకని సంతోషం కోసం ప్రారంభించాడు. ఆ సంతోషం చివరికి ఏమైపోయింది? వ్యసనానికి దారితీస్తుంది. నిజంగా అక్కడ మొయాబులో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో గాని తర్వాత మీరు చదువుకొని ఎప్పుడైనా ఇర్మియా ప్రవక్త మాట్లాడినప్పుడు అంటారు, ఆ స్త్రీలు చేసినటువంటి పాపం ఎలాంటిదంటే వీళ్ళేనంట, స్త్రీలేనంట పురుషులకు వ్యయమిచ్చి వీళ్ళు పాపం చేసినట్ట. ప్రారంభంలో సంతోషం కోసం ప్రారంభించారు, చివరికి అదేమైపోయింది? వ్యసనం.
వ్యసనం. ఈరోజు మీకు అందరికి అర్థమవుతుందో కావటం లేదు. ఈ కళ్ళతో చూసేటప్పుడు నేను అలా ఉండాలి, నేను ఇలా చేయాలి, ఇదిగో ఇలా తిరుగుతున్నారు కదా వాళ్ళలాగా నేను తిరగాలి, నేను ఇలా టిప్ టప్ ఉండాలి, నేను ఇలాగ అనేక మందితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలి, ఎప్పుడు ఫోన్ చెవుకాడు పెట్టిన ఫోన్ కింద తీయకూడదు, నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడాలంటే ప్రారంభంలో ఫోన్ మాట్లాడటమైనా ఈ యొక్క సిగరెట్ తాగటమైనా, మందు తాగటమైనా, సీరియల్ చూడటమైనా, వ్యభిచారం చేయటమైనా ప్రారంభంలో దేనికోసము? సంతోషం కోసమేను. అది ఉండగా 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 ఏమైపోద్ది? వ్యసనము. ఏమైపోద్దాం? వ్యసనం. ఏంది వ్యసనం అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యసనానికి అడ్డం వచ్చిరనుకో, తండ్రిని చంపినోడు ఒకడంట, తల్లిని చంపినోడు ఒకడంట, భర్తను చంపింది ఒకటంత, భార్యను చంపినోడు ఒకడంట, కట్టుకున్నట్టు కడుపును పుట్టిన బిడ్డను చంపింది మరొకడంట. దేనికోసం ఎన్ని చేస్తున్నామంటే వీళ్ళ సంతోషం కోసం. నీ సంతోషం కోసం నువ్వు ప్రారంభించావు, అది వ్యసనముగా మారిపోయింది. ఇప్పుడు ఎవరిని పడుచుకోవటం లేదు జనాలు. ఎవరైనా పడుచుకుంటున్నారా? చిన్న చిన్న పిల్లలు కదయ్యా, పిల్లలు ఏడుతున్నారు. ఆ పక్కన ఏడుతుంటే ఈ యొక్క మీరందరూ చూడండి, కావాలంటే ఈ సెల్ ఫోన్ మా చెవికాడు పెట్టుకొని పిల్లలు నాకెందుకు పుట్టారా, ఈయన పుట్టకపోతే బాగుండి అనిపించింది అంటే ఈ సంతోషము వాడు కూడా వద్దనుకుంటుంది. ఈ వ్యసనము భర్తను వద్దనుకుంటుంది, ఈ వ్యసనము పిల్లలను వద్దనుకుంటుంది, ఈ వ్యసనము భార్యను వద్దనుకుంటుంది, ఈ వ్యసనము ఎవరు కూడా నాకు అవసరం లేదనుకుంటుంది. ఇది ఉంటేనే చాలా. ఇది లేకపోతే పిచ్చి లేసినట్టు అవుద్ది, ఇది లేకపోతే పిచ్చోడిగా తయారైపోతాడు, ఇది లేకపోతే చేతరించుకుంటాడు, ఇది లేకపోతే అసహించుకుంటాడు, ఎప్పుడు చిరాకు పడుతుంటాడు, ఎప్పుడు వ్యసన పడుతుంటాడు. ఏంది చిరాకు ఉన్నావంటే నాకు సంతోషం లేదు, నాకు సంతోషం లేదు. నీకు సంతోషం కావాలంటే ఏమి ఇవ్వాలంటే నాకు అది చాలు. ఇప్పుడు ఏది కావాలి? ఏ దానికైతే అలవాటు పడ్డారో అవి కావాలి జనాలకు. అర్థమైందా? అర్థమైందా? అప్పుడప్పుడు మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదో టైం పాస్ కోసం 10 నిమిషాలు నిద్రపోతారు, అంతేనా? ఖాళీగా ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తారమ్మా? నిద్రపోతారు. ఇప్పుడు పండ్లు కాలం వచ్చినప్పుడు ఈ నిద్ర ఏమైంది? అలవాటు అయిపోయింది, వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు లేపిరు అనుకో, కోపగించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. నీకు నే పని లేదా అంటే నిద్ర ఏమైంది మీకు? వ్యసనము. ఇప్పుడు నిద్ర పోవాలి ఆ టైంలో ఎవరు ఎక్కడ పడినా నాకెందుకు, ఎవరేమైనా నాకెందుకు, ఎవరితో నాకు పని లేదు, నేనైతే నిద్రపోవాలి. ఇది వ్యసనం. అందుకే ఏమంటుందంటే ఏది కూడా మొట్టమొదట ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ప్రారంభించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించిన దేవుడే తన నోటితో తనే ఏమంటున్నాడు? శపిస్తానికి ప్రారంభమైపోయాడు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఉన్నారు కదండి, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు పగులంతా కష్టపడి వచ్చినారు, ఈడికి వచ్చిన తర్వాత నన్ను కష్టపెడుతున్నారు. దేవుని వాక్యం జాగ్రత్తగానే అంటారు. మీరు పాప అంత దూరం నుంచి వచ్చినా, వీళ్ళు వచ్చినా, పనులు మానుకున్నా, ఎంతమంది మనం లేదంటున్నా కూడా ఎందుకు మనం కష్టపడితే దేవుని మాటలు చెప్పాలనుకునేది ఒక మాట మన జీవితాలను మారుస్తుంది, అంతే. బాగా మీ పిల్లలకి మీరు సంతోషం కోసం ఏదైనా మొబైల్ కొనిస్తారు. అందరు కొన్ని నా పిల్లడు కూడా ఉంది అని కొనుక్కుంటారు, అంతే కదమ్మా. సంతోషం కోసం మీరు కొనిచ్చింది పాపం వాళ్ళు కొంటే బాగుండాలి, వాడు ఏదో ఉపయోగించుకుంటే బాగుంది. కానీ ఇప్పుడు ఇది చేతికి వచ్చినాక నిన్ను పరుచుకోవాలి. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అమ్మా? నీకేమనిపిస్తుంది అక్క? అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుంటాడు, పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు, ఒక్కడు ఉన్నట్టే ఫీల్ అయిపోతారు. ఇప్పుడన్నా మాట్లాడరా అంటే నేనేం మాట్లాడాను? మాట్లాడు అన్నందుకు ఇంట్లో ఉండకంటే బయటకు పోవటం వచ్చినట్టు. అంటే నేనేమన్నా ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా, ఇబ్బంది పెట్టాడు? ఏమి లేదు. ఇప్పుడు ఈ పిచ్చిలో పడిపోండు. ఇప్పుడు ఇది లేకపోతే కోపం వస్తుంది, చేదరించుకుంటాడు, అసహించుకుంటాడు. ఒక తాగుబోతోడికి మందు లేకపోతే ఎంతో ఈ సెల్ ఫోన్ అలవాటు పడ్డోడికి దాంట్లో రీఛార్జ్ లేకపోతే అంతే పిచ్చోడిగా ప్రతిపోతాడు. మీరున్నారు కదా, మీకు కూడా టీవీ కార్డు అయిపోతే మీరు ఎట్లుంటారమ్మా? బాగుంటారా? ఎవరైనా బాగుంటారా? ఏమంటారు? చంతగానోడికి పెళ్లి ఎందుకు చేసుకున్నా? కనీసం భార్యను చాకనోడికి నీకేమన్నా అన్నం పెట్టలేదా? నీకేమన్నా బట్టలు కొనియలేదా? నీకేమన్నా తినడానికి ఇంట్లో బియ్యం లేవా? టీవీ కార్డు ఆఫ్టర్ 250 రూపాయలు, ఒక గంట పనికి పోతే వచ్చేది, పెద్ద లెక్క కాదు. దీనివల్ల ఇంటికి వస్తే నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఆపి అనుకోవచ్చుగా. దానివల్ల నన్ను పడుచుకోకుండా ఉంది. పని నుంచి ఇంటికి రాగానే నీళ్లు అనగానే బాత్రూమ్ లో ఉన్నాయి అంటే బాత్రూమ్ తోడేది
మరి నిన్నెందుకు చేసుకోవాలి నాకు అర్థం కాదా? కండం అనగానే ఆడ బీరువాల వాడు, నువ్వెందుకు నాకు అర్థం కాదా? అందుకని కోపం వచ్చి ఏం చేశారంటే, ఛీ ఇది లేకుండా బాగుండని ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని కట్ చేశారనుకోండి, మాట్లాడరు, బోబెట్టరు, ఏం చేయరు. ఏమైందంటే మీరు అంటారు నేనేం తప్పు చేస్తున్నాను, నీ బాధ చాలాసార్లు మీకు చెప్పాను. అమ్మా ఆడితే పడి మీకు చూడండి, మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడి వాక్యం ఇది, బైబిల్ ఎలాగనే మనము కూడా ఒక దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే పొలము ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, అందమైన భార్యని ఇచ్చాడు, కమ్మని పిల్లలను ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత ఈటను చూసుకొని ఆయన మర్చిపోయాడు. అర్థమవుతుందమ్మా? అన్ని ఇచ్చిన తర్వాత దీన్ని చూసుకొని ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఈటను చూసుకొని ఆయన మర్చిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అంటే మీకు అర్థమవుతుంది చెప్తాను. మీ ఇంట్లో టీవీని చూస్తూ చూస్తూ భర్తను పోగట్టలేదు అనుకోండి, భర్త కోపం వచ్చి ఏం చేస్తాడు? ఒక నెల కార్డు అయిపోయిపోతే భర్త మీద కోపం వస్తుందా, లేకపోతే మా భర్త మంచి పని చేశారు అనుకుంటారా? నిజంగా చెప్పండి, కోపమే వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా మనకిచ్చిన దాన్ని ఒకదాన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? నన్ను పట్టించుకోకుండా వాటినే పట్టించుకుంటున్నావు, అది తీసైతే నేను గుర్తుంచుకుంటానంటే అది తీసుకున్నట్టుగా ఎవరి మీద అడిగావమ్మా? ఆమేన్. అర్థమైందా? అది తీసుకున్నందుకు ఎవరి మీద అడిగా? దేవుడి మీద అడిగా. నిజంగా నువ్వు దేవుడివి అయితే నాకెందుకు ఈ బాధ, నిజంగా నువ్వు దేవుడివి అయితే నాకెందుకు ఈ కష్టాలు, నిజంగా నువ్వు దేవుడివి అయితే నాకెందుకు ఈ ఇబ్బందులు. అయితే చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, ఏబు గ్రంథం మీకు అర్థం కావటం చెప్తాను. ఏబు గ్రంథం 36వ అధ్యాయము, లేకపోతే కీర్తనల గ్రంథము 38:3 ఒక్కసారి చదువుతా. 38 కీర్తనల గ్రంథము జాగ్రత్తగా చూడండి, చాలా మంచి విషయం ఇక్కడ మనకు అర్థం. బాగా ఆలోచించండి. కీర్తనల గ్రంథము తీసారా? 38వ అధ్యాయం దావీదు మాట్లాడుతున్నమాట. 3వ వచనం, నీ కోపాగ్ని వలన. ఎవరికి కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందమ్మా? మీ అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అందరికీ చెప్పాను నేను. ఇప్పుడు ఒక 20 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పాను, మీ అందరికీ తెలుసు ఎందుకు కోపం వచ్చింది దేవునికి. ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన బడుచుకోనందుకు కోపం వచ్చింది. అప్పుడు ఇందా చెప్పాను కదా, ఇంటికి వచ్చిన భర్తను పడుచుకోకపోతే భర్త నవ్వుకుంటూ పోతాడు. పైకి నవ్వుతున్నట్టే నిజంగా మంచిగా ఉన్నాడు అన్న, లోపల కారం కోపంతో నువ్వు దొరికితే నరికేయాలనంటున్నాడు. పైకి మాత్రము తిన్నవా అంటే నువ్వు తిన్నవన్నాడంటే అమ్మయ్యా నేను తిన్నవన్నాడు. అంత లేదు, లోపల ఎంత కోపం ఉండదు తెలుసా? అవకాశం వస్తే పెట్రోల్ తీసి తగలబెట్ట అంత కోపం ఉండదు లోపల. నేను ఎంత కోపం ఉందంటే ఆ కోపం ప్రయోగిత్యంగా నువ్వేం చేస్తావు? ఇంకా మూతి ముడుచుకొని పక్క పోతావని ప్రేమ ఉన్నదన్నట్టు నటిస్తున్నారు అందరూ. అంతేనా? నటన అంతే, నిజం కాదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ కోపాగ్ని వలన, ఎవరి కోపం వలన? దేవుని కోపం వలన ఏమైందంట? ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఆమేన్. దేవుని కోపం వలన మనుషుని యొక్క శరీరంలో నుంచి ఏమి పోయిందంట? ఆరోగ్యం పోయింది. ఎందుకు పోయిందంటే ఆరోగ్యం బాగా ఉంటే ఎవరిని పడుచుకోవాలి? మనము పడుచుకుంటారా? బాగా ఆరోగ్యం ఉంటే పడుచుకుంటారు. ఆరోగ్యంగా బాగుంటే ఏం చేస్తారు? అంతేనా? అది ఏదో మేము చేసే పనులు మీరు చేసే చెప్పండి. ఆరోగ్యం బాగుంటే ఏం చేస్తారమ్మా? సంపాదన మీద పడతారు. ఆరోగ్యం బాగుంటే సంపాదన మీద పడతారు. సంపాదన మీద పడ్డారు, సంపాదిస్తున్నారు. డబ్బులు ఎక్కువైతే మనిషికి ఏమవుతుంది? ఏమవుతుందంట? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, సామెతల గ్రంథంలో ఎక్కడ తిమోతి రాసిన పత్రికలో చూడండి. ఆ మాట అక్కడే ఉంచండి. తిమోతి రాసిన పత్రికలోకి వద్దాం. ప్రతిదీ మీకు విత్ బైబిల్ రెఫరెన్స్ తో చెప్పుకుంటే బాగుంటుంది. తిమోతి రాసిన పత్రికలో చూడండి. 1 తిమోతి 6:10.
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడు అంటే ప్రతి చెడ్డదానికి ఏంటంట ప్రారంభము ధనాపేక్ష. కాబట్టి నీకు కొంచెం డబ్బు అంత తాగుతావా? ఇంకా సంపాదన ఆశనే ఏమంటుంది? ధనాపేక్ష. ధనాన్ని అపేక్షించాలనే కోరిక మనసులోనికి వచ్చింది. ఈ ధనాపేక్ష అన్ని కీడులు చేయటానికి మూలమైపోయింది. కాబట్టి ఇక్కడ మనుషులు ఈటలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరిని మర్చారు? దేవుణ్ణి మర్చారు. ఈ రోజు లోకం మీదకి వెళ్ళి చూడండి, దేవుడు తప్ప అందరు గుర్తుంటారు మనుషులకి. ఆరోగ్యంగా ఉన్నంత వరకు పెళ్ళిళ్ళకు పోతాం, ఫంక్షన్లకు పోతాం, పేరెంటానికి వెళ్ళిపోతాం, సినిమాలకు పోతాం, షికార్లకు పోతాం, ఊర్లకు పోతాం, టూర్లకు పోతాం, పిక్నిక్లకు పోతాం ఆరోగ్యం ఉన్నంత వరకు. ఇప్పుడు ఆరోగ్యం పోతే ఎవరైనా ఫోన్ చేసి పెళ్ళి రమ్మంటే మంచం మీద నుంచి లేలేకపోతున్నా, నేనేమొచ్చాను. ఇప్పుడు మంచం మీద పండుకొని ఏం చేస్తారు చెప్పండి మీరు? ఆడ పెళ్లి జరుగుతుంటే నిజంగా చెప్పండి. ప్రభువా, యేసయ్యా, ఈ రోగం నుంచి నన్ను బయట చెప్తే నీ జీవితంతోనే ఉంటాను. అంటే మీరు టీవీ చూస్తారన్న, టీవీ చూడటానికి కూడా ఓపకుండా తెలుసా? నీరసం ఎలా ఉండదంట చూడండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచెను. తర్వాత నా పాపమును బట్టి నా ఎముకలలో ఎక్కడ లేదంటే స్వస్థత, ఎముకలలో స్వస్థత లేదు. తర్వాత నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేను బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ చూద్దామా? ఈ చేతి గాయాలు తగిలితే, ఈ కాళ్ళ గాయాలు తగిలితే, నెత్తిలో పుండ్లు పడితే, అటు నుంచి రసగా కారిపోతుంటే ఇప్పుడు టీవీ పెట్టుకొని చూస్తారా? ఈ పరిస్థితులు ఏం చేస్తారంటే ఈ యొక్క వాసన, దుర్వాసనకు దగ్గర కూడా పక్కరికి రారు. ఏంటంటే కంపు. ఈ దుర్వాసన కూడా దగ్గరకు వచ్చే వాళ్ళరా ఇంట్లో వాళ్ళే చీ అంటారు. కడుపును పెట్టిన బిడ్డలే దూరంగా పెట్టేస్తారు. కన్న కొడుకులే దూరంగా నిలబడి ఏం కావాలి నాన్న అంటాడు. కట్టుకున్న భార్య ఇంత దూరం నుండి ఏమంటే అన్నం తిన్నరా అంటే వాసన. ఆ పళ్ళెం పట్టుకోవటానికి చిరాకు, ఆ చెయ్యి పట్టుకోవటానికి చిరాకు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటిని ప్రేమించటం వలన ఎవరికి కోపం వచ్చింది? ఆమేన్. దేవుడి కోపం వచ్చింది. మనిషి కోపం వస్తే ఏం చేస్తారక్క? ఏం చేస్తారా? మనిషి కోపం వస్తే ఏం చేస్తారు చెప్పమంటవా? ఏం చేస్తారు చెప్పండి, మీకు తెలిస్తే. ఏం చేయడు. కాళ్ళకొండ చెప్పుని గట్టిగా సిగ్గు. ఎవరినేమని అక్క చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే దాన్ని కింద వేయాలనుకుంటాడు. ఎత్తి మళ్ళా నేనే కొచ్చుకోవాలంటాడు. ఆ గోడను అట్ట కొడతాడు. కోపమతి ఏం చేయలేడు. కానీ దేవుడి కోపమతి ఎంత చీపు చేయడు. ఎవరు ఆయన కోపం తెప్పించాడు వాళ్ళకున్న ఆరోగ్యాన్ని కొంచెం పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆరోగ్యం పక్కా పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏముందని చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతులనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి నేను కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కను దృష్టియు తప్పిపోయాను. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడమ్మా? అంటే ఇంతకుముందు చేయొచ్చుగా, ఇంతకుముందు చేసిండా? ఎందుకు చేయలేదు? అప్పుడు ఆరోగ్యం సక్రంగా ఉంది, నడవటానికి కాళ్ళు ఉన్నాయి, జబ్బులు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, అంతా సమృద్ధిగా ఉంది. ప్రార్థన చేస్తారా?
అన్ని కొరత లేకుండా ప్రార్థన చేస్తారా? అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నాడంటే, నాకేమి కొదువని దేవుని మర్చిపోయి ఆ మిద్దె మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతూ బచ్చబా వైపు చూశాడు. ఈ కళ్ళతో చూడటం వల్లే కదా నాకు ఈ బాధంత వచ్చింది. అందుకని ఏమంటున్నాడంటే, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కళ్ళు తిప్పేయి. చూస్తే ఏమవుతుందంటే, చూస్తే నేను అంత మంచోని కాదు. ఈ రోజు చూశాను అనుకోండి, దాన్ని అనుభవించాలనుకుంటే నా మైండ్ లోనికి ఆలోచన వస్తుంది, నేను గురించి పట్టించుకోండి. ఆయన గురించి పట్టించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? మనం ఆయన గురించి పట్టించుకోకపోతే ఏమవుద్దమ్మా? ఆయన మన గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పట్టించుకున్నాడు కాబట్టి శరీరంలో నుంచి ఏం పోతుందంటే, ఒక్కొక్కటి ఆరోగ్యం పోతుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా లోకం గురించి మాట్లాడట్లా? ఎవరి గురించి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది? ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్న ఇశ్రాయేలీల గురించి. ఆ ఇశ్రాయేలీలే కదా దేవుడి చేత దీవెనలు పొందాలనుకుంది. మీరు బాగా గమనించి ఆలోచించండి. మీ పిల్లలకు మీకు నచ్చినట్టు చేస్తే బంగారం కొనిచ్చేది మీరే, మీకు నచ్చనట్టు చేస్తే మీరు కొనిచ్చిన బంగారాన్ని కూడా తీసేసుకునేది మీరే. కోపడతారు, కొట్టేది మీరే, పెట్టేది మీరే. దేవుడు అదే చెప్తున్నాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి బయటికి నేను మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత, మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత, నేను మిమ్మల్ని దీవించాలనుకున్నప్పుడు మీరు మీ మీదకి దీవెనలు రాకుండా మీరు నన్ను తృణీకరించారు. ఈరోజు దేవుణ్ణి తృణీకరించినందుకు దేవుడు ఏం చేశాడంటే, మనుషుల శరీరంలో నుంచి ఆరోగ్యాన్ని తీసేశాడంట. ఈయన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మన పరిస్థితి గురించి కాదు, ఆయన పరిస్థితి గురించి. ఆరోగ్యం పోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ఎముకలలో కొంచెమైనా స్వస్థత లేదు. ఎముకలు కుళ్ళిపోయి అంట. ఎముకల్లోకి వచ్చిందంట జబ్బు, ఎముకల్లో స్వస్థత లేదంట. దానివల్ల నా అంతరంద్రం ఏమై ఉన్నది? కృంగిపోయి ఉన్నది. మోయలేని బరువు పెట్టిరంట. ఏం మాత్రం అంటే, నా వల్ల కావట్లేదు, పగిలిపోతుంది తల, ఎరిగిపోతుంది నడుము. ఏంటంటే ఏమీ కాదు. ఎందుకు కాలేదు? ఏమీ కాలేదు, కానీ చేయరానంత బరువు మోస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అదే కదా రాయబడింది. ఏముంది అక్కడ? నా భారము నేను మోయలేని బరువు. అసలు నెత్తిన కనీసం అంటారు చూడండి, మీరు అంటారు చూడండి, ఈ యొక్క గొడ్డ కూడా నెత్తిన లేదు, కానీ ఏమంటారు తెలుసా? నా తల పగిలిపోతుంది రా. దేనికమ్మా చెప్పండి, దేనికి? చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఆలోచించే తల పగిలిపోయింది. దేనికి పగిలిపోయింది తల? దేనికి పగిలిపోయిందంట తల? ఆమేన్. ఏంది? వ్యసనం. ఇంకా టీవీలో సీరియల్ వచ్చే టైంలో కరెంటు పోయిందా, ఏం జరిగింది తల ఆలోచించి ఒక్కసారి డాక్టర్ గారికి పోయి చేయిస్తే 300 రూపాయల బీపీ యొక్క మిషన్ కూడా పగిలిపోతుంది. అంతే. ఏందంత భారం ఎక్కువైపోయిందంటే, ఏందమ్మా టెన్షన్ పడుతున్నావు అంటే, ఇంట్లో వాళ్ళని అడుగుతారు, ఏందమ్మా మీ అబ్బాయికి ఏమైనా టెన్షన్? ఏం టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్ లేదు? ఆ ఆడే గేమ్ మధ్యలో నెట్ అయిపోయింది. ఇంకా టెన్షన్ పడ్డు. భర్తడా లేదా? ఏంది లేదన్న పని చేసుకోమంటే, అసలు ఇంట్లో ఉంటే నాకు సక్రమే లేదు అంటే, పని చేసుకోమంటే కూడా తప్పేనా? వాడి పడిన పిచ్చట్టాడిది. అది ధనాపేక్ష కానీ ఎలాంటి ఆశలు కానీ మనిషిలోనికి వచ్చి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కన్నులతో నేను వ్యర్థమైన వాటిని చూడొద్దు. మీరు ఏదైనా మీ జీవితంలో వద్దనుకున్నారా, దాన్ని చూడగాకని దయచేసి. వద్దనుకున్నారు, ఎదురుగా పెట్టుకున్నారు, నేను దాన్ని తినకూడదు, నేను దాన్ని చూడకూడదు, నేను దాన్ని ఎదురుగా చూడకూడదు. బాగా ఆలోచించండి. ఎదురుగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఉదాహరణకు నేను బిర్యానీ తినకూడదు అనుకున్నాను. డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పారంటే, బిర్యానీ తినొద్దమ్మా, నాన్ వెజ్ తినొద్దు, మటన్ గాని చేప గాని తింటే నీకు జబ్బు రిపీట్ అవుతాను. మా అమ్మ ఏం చేసింది పాపము, మా ఇంట్లో తెచ్చినప్పుడు మటన్ వండేసింది. అది చూసినప్పుడు కొంచెం చారుతో తింటాను. చారుతో తింటేమి, మొక్క తింటేమి, ఇంకొకటి తింటేమవుతుంది, కొంచెం తింటాను. కొంచెం తింటాము, కడుపు నొప్పి, గుండె నొప్పి రావటము, మళ్ళా హాస్పిటల్ కొడగటం. ఇప్పుడు ఏమంటారు? మళ్ళా ఇంకా బుద్ధింటే తిన్నాము. ఏంటమ్మా? బుద్ధింటే తిన్నాము.
మళ్ళా 6 నెలలకో సంవత్సరం తర్వాత మళ్ళా శాస్ట్రీ తెచ్చి పెట్టిన తర్వాత చూస్తుంటే ఎలా అనిపిస్తుందంట? తినాలనిపిస్తుంది. ఎవరు లేకుండా నేను తినాలనిపించినప్పుడు నువ్వు అప్పుడు పడిన బాధ గుర్తురాదు, నీకు అప్పుడు వచ్చిన కష్టం గుర్తురాదు. మళ్ళా ఒక మొక్క దొంగ చాటుకు నోట్లు వేసుకుంటే మళ్ళా ఆయాసం వచ్చి మళ్ళా గుండె నొప్పి వచ్చేసింది. ఏం తినమంటే నేను తినలేదు, మరి తినకపోతే ఎందుకు వచ్చింది? నీకు అర్థం కాదా? బైబిల్ దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా ఎందుకు నేను చెప్తున్నదంటే, ఇక్కడ నీవు వద్దనుకున్నప్పుడు దాని వైపు కూడా చూడొద్దు. అందుకేమన్నాడు దావీదు మహారాజు, వ్యర్థమైన దానిని చూడకుండానట్లు నా కళ్ళు త్రిప్పివేయి, ఎందుకంటే నేను వాటిని చూస్తే మళ్ళా ఎప్పుడు వాటిలో పడిపోతానేమో. కాబట్టి అందుకేమన్నాడు తెలుసా, జ్ఞానం కలిగిన వాడు ఆలోచన కలిగి దాని వైపు వెళ్ళడంట. జ్ఞానం కలిగిన వాడు నిబంధన అంటే వరకు ఉందనుకున్నావా? దేవుడు ఒక నిబంధన చేసినట్టు వరకు అనుకున్నావా? నీవు నిబంధన చేసావంటే ప్రాణం పోయినా కూడా దాని జోలు పోకూడదు. మళ్ళీ ఏదైనా ప్రాణం పోయినా కూడా దాని వైపు చూడకూడదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, దేహమునకు దీపం ఏందంట కన్నే. నీ కన్నేమైంది? చెడిపోతే నీ దేహం మొత్తం ఏమైపోతుందంట. అందుకని ఇక్కడ చిన్న మాట చెప్పాడు కింద. ఆ మాట చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో ఏం గొప్పదంట. చీకటి దేనికి సాదృశ్యం అమ్మా? అపవాదికి సాదృశ్యం. వెలుగు దేవునికి సాదృశ్యం. నీలో దేవుడు ఉన్నాడు, బయట అపవాది ఉన్నది. అపవాది నీలోనికి వచ్చిందంటే అపవాది గొప్పదా దేవుడు గొప్పడా? ఇప్పుడు చెప్పండి. బయట విషయాలు దేవుడికి అపవాదికి పోటీ పడితే దేవుడే గొప్ప. మళ్ళీ మీరు ఎప్పుడు అలా కాదు. ఇప్పుడు నాలో ఉన్న నా దృష్టిలో ఒక పక్కేమో దేవుడు ఉన్నాడు, ఒక పక్కేమో అపవాది ఉంది. ఈ రెండేలో నాకేది గొప్ప? దేవుడు గొప్ప అయితే దేవుడు చెప్పినట్టు చేయాలి కదక్క. మరి దేవుడు చెప్పినట్టు చేయకుండా దెయ్యం చెప్పినట్టు చేస్తుంటే ఏది గొప్ప? అందుకని ఇప్పుడు ఏమంటారు తెలుసా, నీలో ఉన్న వెలుగు అంటే నీలో ఉన్న దేవుణ్ణి బయటికి నెట్టి దెయ్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావంటే ఆ దెయ్యం ఎంతో గొప్పది. ఎందుకంటే నీ చేతే దేవుణ్ణి బయటికి నెట్టించిందంటే మామూలు గొప్పదే. మనకు అర్థం కావటని చెప్తాను, అంటే అర్థం కావటని చెప్తాను. మీరు ఎవరు కూడా దీన్ని అనుకోవద్దు, అర్థం కావటని చెప్తాను. భార్య భర్తలందరికీ సాంప్రదాయకంగా పెళ్ళయింది. భార్య భర్త. ఇప్పుడు భార్య వేరే విధంగా, లేకపోతే భర్త వేరే వాళ్ళతో వేరే విధంగా కన్క్లూజన్ అయిపోయాడు, లేకపోతే భార్య వేరే వాళ్ళతో కొద్దిగా పరిచయం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇంటి యజమానైన భర్తనే బయటికి నెట్టించి ఆయన తెచ్చి లోపల పెట్టిందంటే ఇప్పుడు ఏమో దృష్టిలో ఈ ఇంటి యజమానుడు గొప్ప, పరాయుడు గొప్ప? బయటికి నెట్టిందిగా, మరి వాడిని తెచ్చి లోపల పెట్టిందిగా, ఇప్పుడు ఏది గొప్ప? అలాగనే దేవుడు మన స్వాధీనం కలిగిన వాడు, మనల్ని సృష్టించిన వాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు, మనల్ని దీవించాలనుకున్నవాడు, మనల్ని అభివృద్ధిలోనికి తేవాలనుకున్నవాడు, మనల్ని ఆశీర్వదించాలనుకున్నవాడు. ఇప్పుడు దేవుణ్ణి బయటికి నెచ్చేసి దెయ్యాన్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నాం. ఇది ప్రారంభంలో వచ్చేటప్పుడు ఎలా ఉంటదంటే సంతోషంగానే ఉంటది. వచ్చేటప్పుడు అంతే కదా, సంతోషంగానే ఉంటది, బాగానే ఉంటది. ఇందాక మీరు చెప్పాను చూడండి, సంతోషం తుదకేమవుతుందంట. ఇప్పుడు ఇది ప్రారంభం బాగానే ఉంటుంది, ఉండగా 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 అదేమవుద్ది? వ్యసనం. ఆ వ్యసనము ఇప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని దగ్గరకు రాకుండా చేసింది. ఆమేన్. ఆ అలవాటు దేవుడి దీవెనలు నీ మీదికి రాకుండా చేసింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, పరలోకం నుంచి నేను నీ కొరకు బంగారం పంపిస్తాను, పక్కన ఒక చిన్న సిగరెట్ ముక్కిస్తాను, నీకేది కావాలంటే ఏది కోరుకుంటారమ్మా? సిగరెటే కావాలి. ఆమేన్. నిజమది, ఇదే కావాలి, అది అవసరం లేదు అంటాడు అంతే. నీకు ఎంత వచ్చి నాకు అవసరం లేదు, ఇది ఉంటే చాలు. ఈరోజు చూడండి, చాలా మంది 10 లక్షలు ఇస్తామన్నా కూడా ఒక క్వార్టర్ ఇప్పితే చాలు. అరే డబ్బులు ఇస్తా, డబ్బులు వద్దు, క్వార్టర్ ఇప్పితే అంతే సార్. అంటే ఏంది? ఈ వ్యసనము నీ పక్క దాని విలువ కూడా తెలియకుండా చేసేసింది. ఈ రోజు మనకు కొన్ని రకమైనటువంటి ఆ పాపపు అలవాట్లు మనలోనికి వచ్చి మనుషుల యొక్క విలువ తెలియకుండా చేసేసాయి. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి నేను ప్రత్యేక అప్పుడప్పుడు ఏ రోజు కూడా ఇంటికాడ పోయి వస్తుంటాను. ఇప్పుడు అమ్మాయికి మంచి నిద్ర ముందుంటుంది పాపం ఇంట్లో. మా ఇల్లు మీరు అందరూ చూస్తుంటారు కదా, పాపం బాగా లోపల రూమ్ లో పడుకొని నిద్రపోతుంది మా అమ్మాయి. బయటకు వచ్చి తలుపు తట్టిందనుకోండి, ఎవరు అంటారు. నేనే అన్నప్పుడు
ఏమంటారు చెప్పండి ఇప్పుడు? తొందరగా వచ్చేసి తలుపు తీసి నీళ్ళు వస్తుందా, లేకపోతే ఏమంటది? ఆమేన్. నా మంచి నిద్రను జరగొట్టు, అప్పుడే రావాలా అంటే అప్పుడే రావాలంటే ఎప్పుడు రావాలి? తర్వాత రావచ్చు కదా. అంటే తర్వాత రావచ్చు అంటే నాకంటే నీకు అది ముఖ్యమని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఇది అలవాటు అయిపోయింది. అందుకేమంటున్నారు తెలుసా? నిబంధన చేస్తున్నారు కానీ వదిలిపెట్టుకోవటం మీ వల్ల ఎందుకు కావట్లేదంటే దానిని మీరు ప్రేమిస్తున్నారు. మాటతో ఒప్పుకోవటం కాదు. ఎలా ఒప్పుకోవాలంట? హృదయంతో తీర్మానం తీసుకోవాలి. అందుకేమన్నారు తెలుసా? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమని నిబంధన చేసుకున్నాను? ఏమని నిబంధన చేసుకున్నాను? కన్యకను నేను అన్నటికీ చూడను అని నిబంధన చేసుకున్నాను. అన్నటికీ చూడను అన్నాడంట యోబు. దావీదేమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కళ్ళలతో నేను అలాగా స్త్రీలను చూసేదను అని నిబంధన చేసుకుని చూడట్లేదంట. అసలు చూడటం అంటే ఇప్పుడు కనపడలేదండి అర్థం. చూసిన చూపు ఎలాంటి చూపుగా చూస్తున్నాడంట? మంచిగా చూస్తున్నాడు. పక్కన ఉందనుకోండి, దాన్ని ఎలా ఇప్పుడు ఉందనుకోండి, దీంట్లో మనం చెడు చూడొచ్చు, మంచి చూడొచ్చు. దీంట్లో మంచి చూడు, చెడు వదిలి మంచి మాటలు మాట్లాడు. దీంతో మంచిగా అమ్మతో మాట్లాడుకో, నాన్నతో మాట్లాడుకో, చేతనైతే అక్కోళ్ళతో మాట్లాడుకో. అంతే. టైం అంతా కొంత టైం మాట్లాడుకొని వదిలేయండి. అలా కాదనుకోండి, ఇదే జీవితం అనుకోండి, దాంతోనే పొద్దుగోకులు మాట్లాడుకోకపోతే. ఈరోజు మన కుటుంబం అంటే మన గురించి కాదు, నేను లైవ్ లో చాలా మంది చూస్తుంటారు. లైవ్ లో చాలా ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు సమాజంలో మనుషులను పట్టించుకోకుండా ఏటనే పట్టించుకుంటారు ఎక్కువ. ఎప్పుడన్నా మీ ఇళ్ళకి ఎవరైనా బంధువులు ఇచ్చారు అనుకోండి, ఏంద్రా అమ్మోళ్ళు బాగుండంటే బాగుండు అంతే. నానేం చేస్తున్నట్టే పనికి పోతానంటాడు. ఏం పని అంటుండంటే ఏదో ఒక పనికి పోతానంటాడు. ఇది మాత్రం తేడా. ఇంకా దీన్నెట్నే పెడతాడు, పనికి పోతున్నాడు, అమ్మ పనికి పోయిందిలే, రేపు వస్తానంటలే. దీని మీద పొద్దుగోకులు. అంటే ఈ పిచ్చిలో పడ్డాడు. తండ్రి గుర్తులేడు, తల్లి గుర్తులేదు, అన్న గుర్తులేడు, చెల్లెలు గుర్తులేడు, భర్త గుర్తులేదు, భార్య గుర్తులేదు. అందుకని చెప్తున్నానంటే అదే విధముగా ఇక్కడ దేవుడికి కూడా మనకన్నీ ఇచ్చిన తర్వాత ఈ లోక పిచ్చిలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయా. అవునా? అప్పుడప్పుడు మీరు చాలా మంది అంటారు చూడండి, నా కాడికి 10 మంది వస్తుంటారు, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకోసం అంటే ఉద్యోగం రావాలంట. ఇప్పుడు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయటం తప్పు కదమ్మా? మీరు చెప్పండి. తప్పు కదా? మీరు చెప్పండి. తప్పు కదా? తప్పమ్మా? తప్పేనా? ఎందుకు తప్పు? ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తే తప్ప కాదుగా. దేవా నాకు ఉద్యోగం చెప్పి మంచిగా నీ పనిలో ఉంటారు, బాగుంటారు ప్రభు అంటే. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏందం ప్రార్థనకు రాలేదంటే ఉద్యోగానికి పోయి చలవలేక డ్యూటీలు ఎక్కువైపోయి ఇప్పుడు ప్రార్థనలే అనుకుంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇచ్చి తప్పు చేశాడా? ఇచ్చిన దాన్ని ఓడబెట్టుకోవాలా? ఇచ్చిన దాన్ని ఓడబెట్టుకుంటే మళ్ళీ ఊరిని తిడతా? అసలు దేవుడికి కళ్ళున్నాయా? అసలు దేవుడు మంచోడేనా? దేవుడు మంచోడైతే నాకు ఇచ్చింది ఎందుకు తీయాలి? అంటే మనకి ఇచ్చింది దేనికోసం? మనం బతకటానికే గాని దేవుణ్ణి మర్చిపోవటానికి కాదు. ఈ రోజు లోకంలో నీకు అన్ని ఇచ్చింది నీకు అవసరం కాబట్టి ఇచ్చాడు. వాటిని అవసరానికి ఉపయోగించుకో, తప్పులేదు. భర్తతో ఉండొద్దని చెప్పలేదు, భార్యతో ఉండొద్దని చెప్పలేదు, పిల్లలను చూసుకోవద్దని చెప్పట్లేదు, అతిగా ప్రేమించొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే యోబు తన కుటుంబంలో ప్రతి హృదయము ఏకూజాము లేచి ఏం చేసేవాడంట? బలిస్తాడు. ఎవరి కోసం? పిల్లల కోసం రోజు బలిచ్చేవాడంట. రోజు పిల్లల కోసం బలిస్తే దేవుడు ఏం చేస్తాడు? పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి దేవుడు కూడా పిల్లల కోసం ఆడుకున్నాడంట. అది కొత్త పనులు ఎవరు ఆలోచిస్తారు? దేవుడు కూడా దేనికోసం ఆడుకున్నాడు? పిల్లల కోసం ఆడుకున్నాడు. నా పిల్లల కోసం ప్రభు, నా పిల్లల కోసం ప్రభు అంటే ఇప్పుడు ఇతని జీవితం కూడా మర్చిపోయాడు. అందుకే దేవుడు యోబు దగ్గర నుంచి పిల్లలను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అంటున్నాడు, నాకు పిల్లలనిచ్చింది దేవుడే, తీసుకున్నది ఆయన. అదే తీసుకోకపోతే అనేవాడా? రోజు ఉదయాన్నే అక్కడ విందు వాళ్ళతో కలిసి ఆ సంతోషాలు కలిసి అలాగనే ఉన్నాడు. అసలు ఎందుకు యోబు జీవితంలో దేవుడు ఒంటరివాణ్ణి చేశాడంటే పరీక్షించాడు. ఎందుకు పరీక్ష పెట్టాడు? నువ్వు గట్టిగా ఉన్నావా లేదా అంటే ఇక్కడ దేవుడికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. పిల్లల మీద శ్రద్ధ పెట్టి నన్ను మర్చిపోయాడు యోబు. అప్పుడప్పుడు మీకు కూడా ఒక పరీక్ష పెడుతుంటారు కదమ్మా. ఎందుకు? మీరు చదువు మర్చిపోయి ఉంటారు కాబట్టి పరీక్ష పెడతారు. పరీక్ష అని చెప్పగానే ఏం చేస్తారు? చదవటము ప్రారంభిస్తారు, చదివేది.
సమూయేలు, మీకు ఏలి తెలుసా? అంత పెద్దగా తెలిసిన వాళ్ళు లేదు ఇక్కడ. ఏలి అని ఒక దేవుని యాజకుడు ఉన్నాడు. ఏలి కూడా కంట తన పిల్లలనే ఎక్కువ ప్రేమించాడు. మొదటి సమూయేలు 2:29 అనుకుంటా. చూడు, ఆ మాట అర్థం కావటానికి చెప్తాను. మొదటి సమూయేలు 2:29 అనుకుంటాను. ప్రార్థన చేసుకునే ముందు ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాను. నివాస స్థలమునకు మీరు నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయించున్నావు. ఎవరిని గొప్ప చేశారంట? కుమారులను గొప్ప చేసుకున్నాడు. కుమారులను గొప్ప చేస్తే ఏం చేశాడు దేవుడు? కుమారుల్నే తీసుకుపోయాడు. ఇంకొకరిని గొప్ప చేస్తాం. నువ్వు దేన్ని చూసి అతిశయిస్తున్నావో అదే నీకు దక్కకుండా చేస్తాడు దేవుడు. నువ్వు దేన్ని చూసి మురిసిపోతున్నావో అదే నీకు దక్కకుండా చేస్తాడు. అంటే దేవుడితో స్వార్థపడు అంటే దేవుడు ఎప్పుడు స్వార్థపడు కాదమ్మా. నువ్వు కన్న బిడ్డలు నిన్ను ప్రేమించాలనుకుంటావా? నువ్వు ఈ కొనిచ్చిన బొమ్మను ప్రేమించాలనుకుంటావా? తల్లిని ప్రేమించాలా, బొమ్మను ప్రేమించాలా? నిజంగా చెప్పండి, తల్లిని ప్రేమించాలా? మరి తల్లిని ప్రేమిస్తే బాగుంటామా, బొమ్మను ప్రేమిస్తే బాగుంటామా? బొమ్మను ప్రేమించి నిన్ను పట్టించుకోకపోతే నీకేం కోపం అవుతుందో తెలుసా? బొమ్మను తీసి దాచిపెట్టేస్తా. ఏందమ్మా బొమ్మని ఇవ్వచ్చు కదంటే, ఆ బొమ్మతో ఉంటే అన్నం తిండు, నీళ్లు పోసుకోడు, అసలు పిలిచినా రాడు. ఇప్పుడు లేకపోతే సిగ్గుతో వస్తాడు కదా. అలాగే దేవుడు మనకు అన్ని ఇస్తే మనం దేవుడిని పట్టించుకోవట్లేదు రాజు. అందుకని ఇప్పుడు ఏం తెప్పించాడు? మళ్ళా చిన్న చిన్న సమస్యలు. మీరు అనుకుంటారు మీ కుటుంబాలు వచ్చింటే సమస్య పెద్దే కాదు, చిన్న సమస్యలు. ఈ చిన్న సమస్యలు వచ్చేయి. ఈ సమస్యలు తట్టుకునే శక్తి మన దగ్గర ఉందక్క. మన దగ్గర ఉందా తట్టుకునేది? భరించలేని భారాలు, భరించలేని నష్టాలు, అది మన వల్ల కాదు. ఇక్కడేమో 100 రూపాయలు అంటది, మన దగ్గర ఏమో ఖర్చుకి 50 రూపాయలు ఉన్నాయి. వచ్చిన జబ్బుకు 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఉన్నది 50 రూపాయలే. ఇప్పుడు ఏం చేయమనాలి మనము? ఖర్చుకేమో 100 రూపాయలు అవుతుంది, మన దగ్గర ఉంది 50 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటారు చూడు. శుక్రవారం ఉపవాసం అంటారు, మంగళవారం ఉపవాసం అంటారు, ఆదివారం ఉపవాసం అంటారు, ప్రభువా ప్రభు అంటారు. ఇప్పుడు దేవుడు అనుకుంటాడు, నా బిడ్డలు చాలా మంచోళ్ళు, నేను వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు. అంటే కొదువ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే విధంగా నువ్వు మారతావు. సమృద్ధి అయితే నువ్వు దేవుడిని ఎప్పుడు కోరుకోవు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నాకు కడుపు నిండా అన్నం ఇయ్యొద్దు, ఎందుకంటే అన్నం ఎక్కువైపోయి నేనేం చేస్తాను? నిన్ను మరిచిపోతాను. ప్రభువా నన్ను పత్తులతో ఉంచొద్దు, ఎందుకంటే ఆకలితో నిన్నే తిడతాను. కాబట్టి ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి నాకు ఇయ్యమన్నాడు. కానీ దేవుడు మనకు అవసరం వచ్చినప్పుడు ఏది కావాలో ఇస్తాడు. మనమేం ప్రయాసపడి మొత్తం వెనకేం పెట్టుకోవాల్సిన పనిలా. ఏ టైంలో ఏది ఇయ్యాలో అది ఇస్తాడు. కానీ తొందరపాటు వల్ల మనం పోతే వచ్చేది ఇలాంటి నష్టాలే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి పిలుచుకుంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ఏం చేశారమ్మా? శాపం తెచ్చుకున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది మీరు బాప్తిసం తీసుకుని ప్రార్థనలో పోయేవాళ్ళే, కానీ ప్రార్థనలో పోతారు, దేవుళ్ళో ఉంటున్నారు, కానీ మనలో కూడా వ్యసనాలు ఉన్నాయా లేవా? అందుకే నీకు ఆశీర్వాదం రాలే, జాగ్రత్త. అందుకే నీకు దీవెన దూరం అయిపోయింది, జాగ్రత్త. అందుకే నీ దగ్గర నుంచి అది వెళ్ళిపోతుంది. దేవుడు ఏమనుకుంటున్నాడు? నా దగ్గరకు వస్తాడేమని మన శరీరంలో నుంచి ఆరోగ్యం దూరం చేసిన దీన్నే ప్రేమిస్తున్నాం, కానీ దేవుడిని ప్రేమించాం. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ప్రాణం పూనా మరలా వెనుకడుగు వేయకూడదు ఏదైనా. అంతే, నీ నిర్ణయం కావాలి. నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకు. ఈరోజు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేసుకునేటప్పుడు నీలో నాలో ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఉందో దాన్ని వదిలేస్తానని ప్రార్థన చెప్పండి. మీ చేతతో చూద్దాం. ఇక్కడ చెప్తారు, రేపటి నుంచి అది పాటించండి. నీ చేతతో చూద్దాం. వల్ల కాకపోతే దేవుని సహాయంతో దాని వైపు చూడగాకండి. అసలు అది ఉందని మర్చిపోండి. అసలు దాని వైపు చూడగాకండి, దాన్ని పెద్ద పట్టించుకోకండి. పట్టించుకోకపోతే ఏమవుద్దంటే ఆ సందర్భంలో ఏం చేయాలంట? ఉదాహరణకు ఒక బాటిల్లో అన్ని మంచి కొన్ని బంగారు ప్రాలు పోసాం.
ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నప్పుడు దాన్ని నింపాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రాళ్ళు పోయాలి. అర్థమైందా? ఏదో ఒక రాళ్ళు పోతే అది ఫుల్ అయిపోద్ది. మనలో కూడా ఈ అలవాట్లు కొద్ది పక్కకు పోవాలంటే దాని మీద ఆలోచన ఎటువైపు తిప్పండి? పాట పాడుకోవటానికో, ప్రార్థన చేసుకోవటానికో, ఆ టైం అప్పుడు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసుకొని ఈ ఆలోచనంతా దాని మీద పంపాను. అప్పుడు ఇది గుర్తురాదు. కానీ మనకు అది రాకముందే మనమే ముందు గుర్తు పెట్టుకోండి. వీళ్ళు ఎలాగో అమాలేకీయుల దగ్గర అలవాటు పడి వచ్చారుగా, మోయాబీల దగ్గర అలవాటు పడి వచ్చారుగా, వాళ్ళకి ముందే వాళ్ళ మనసులో ఊహించుకొని పాపం చేయాలనుకున్నారంట. వదిలిపెట్టిందా? వదిలిపెడతాడా? ఏం చేశాడు? తాపకరమైన సర్పాలను పంపించారంట. సర్పం కాటేటి మార్చాం, గిరగిర 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 తిరిగి చచ్చిపోతున్నాడంట. కాటేయటం గిరగిర చచ్చిపోవటం. ఇప్పుడు చచ్చిపోతున్నప్పుడు అందరూ మలుగురి దగ్గర పరిగెత్తారు, మోషే దగ్గర పరిగెత్తారు. మేము దేవుడితో ఎదుటి పెద్ద పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించమని. కానీ దేవుడికి మోసే ప్రార్థన చేస్తే ఒక తాపకరమైనటువంటి పెద్ద అంటే సర్పం బొమ్మ, అంటే పాము బొమ్మ లాంటి దాన్ని తయారు చేసి స్తంభం మీద నిలబెట్టు, ఎవడైతే దాన్ని చూస్తాడో వాడు బతుకుతాడు. ఇప్పుడు పాము కొరిసిన వాళ్ళందరూ ఎవరి మాట అంటారు? మోసే చెప్పింది ఎంట్రా ఏంట్రా. ఇప్పుడు ఆ బొమ్మ ఆ యొక్క పాము బొమ్మ చూడరా, ఎత్తడి సర్పం, ఎత్తడితో తయారు చేసింది. ఎందుకు చూస్తారంటే చూడకపోతే ఇప్పుడు చచ్చిపోతారా చూస్తారా? చిన్న మాట కదంటే ఆడు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశారంటే నా మాట వింటే బతుకుతారు. ఇప్పుడు మనకు కూడా చెప్పింది అదే, మన మాట వింటే అంటే దేవుడి మాట వింటే మనకు దేవుడు నిత్య జీవము, నిత్య సంతోషం మీ కుటుంబాలు ఇస్తాడు. వినండి, ఒక నెల విని చూడండి. ఆయన చెప్పినట్టు ఒక నెల నడుచుకోండి. భూమి మీద దేవుడి నీకు ఇవ్వాలనుకున్న దీవెనలన్నీ ఇచ్చేస్తాడు. కాదు నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఇంత చేసిన దేవుడికి ఇంకా కొద్దిగా చేయటం ఎక్కువ. మరణం పడకలోనికి తీసుకుని దేవుడికి చంపేయడం ఒక లెక్క, కానీ చంపేస్తే తొందరగా మనం మర్చిపోతాం. కాబట్టి అనుభవింప చేసి మన చేత ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా చేసి మనల్ని మరలా మార్చాలని మనకు దెబ్బలు కొడుతుంటాం. మనం ఏమంటామంటే నా పనులు ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మా అక్కలు మీరందరూ ఉంటారు కదా, ఈ వారం 2 వారాలు ప్రార్థనకు వస్తే 3వ వారంలో దేవుడి మీతో మాట్లాడుకున్నప్పుడు మళ్ళా మీకు మా పని పెట్టుద్ది దెయ్యం. రాగాకండి, పొయ్యి ఆడింటే మీరు ఏడ బాగుపడతారో మీరు పోవద్దంటే. ఏందక్క రాలేదంటే వద్దామనుకోండి, కానీ నిద్ర వస్తుంది అందుకు రాలేదు. ఈ మాట కొన్ని చేసిందంటే అది గెలిచింది, అది రేపు పొద్దున్న దేవుని వాక్యం నీలో లేకుండా చేసింది, నువ్వు పాడైపోయించడానికి రెడీ అయిపోయావు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక్క తీర్మానం చేయండి, ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఇది ఒకటి ఉంది, దాన్ని నేను విడిచిపెడతాను, నా వల్ల కావటం లేదు, నీ సహాయం చేసి నీకు వ్యతిరేకంగా దీన్ని నేను విడిచిపెట్టే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేయి. నీకు దేవుడు ఏ దీవెని ఇవ్వాలనుకున్నాడో ఆ దీవెనలన్నీ మళ్ళా నీ ఇంటి మీదకి వచ్చేస్తాయి. వద్దులే ఇదే కష్టాలు బాగున్నాయి అనుకుంటే ఎంత తాగితే ఆ కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఎప్పుడు దాకా ఎక్కువ అవుతాయి? నీ నడుము వంగి దేవుడు పాదాల మీద పడేదాకా వస్తూనే ఉంటాయి. పడకపోతే చివరికి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనగా